మొత్తానికి అయితే ప్రజల్లో కాంగ్రెస్ కున్నటువంటి లెజిటిమసీని డిఫేమ్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. దాంట్లో భాగంగానే గాంధీ పేరు మార్చడము, దాంతోపాటు ఈ ఈడీ కేసులలో అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలను ఇరికించడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక కాసేపట్లోనే గాంధీ భవన్కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రానున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరికొంతమంది మంత్రులు కూడా గాంధీ భవన్కు రానున్నారు. వాళ్ళందరూ గాంధీ భవన్కు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అయితే కాంగ్రెస్ గాంధీ భవన్ గేట్ దగ్గరనే చాలామంది పోలీసులు మోహరించారు. పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈడీ ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇటు సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళందరూ కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులను డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి ఆధారం లేకుండా కనీసం ఛార్జ్ షీట్ లేకుండా ఇన్ని రోజులు దాదాపు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అగ్రనేతలుగా ఉన్నటువంటి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలిచింది. దాంతోపాటు వాళ్ళను గంటలు విచారణ చేసింది. కానీ దీన్ని రీసెంట్గా ఢిల్లీలో ఉన్నటువంటి హౌస్ రెవెన్యూ కోర్టు దీన్ని తప్పుపట్టింది. ఎలాంటి ఛార్జ్ షీట్ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా వీళ్ళపై ఛార్జ్ షీట్ ఏ విధంగా వేస్తారని కోర్టు మొట్టికాయలు వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికైనా ఈడీ కానీ సిబిఐ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు అయినటువంటి సిబిఐ కానీ ఇవి ఇండిపెండెంట్గా పనిచేయాలి. కానీ బీజేపీకి అనుకూలంగా బీజేపీ జేబు సంస్థల్లాగా అవి మారి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ నేతలు ఈరోజు చేస్తున్నటువంటి ధర్నా లేదంటే ప్రొటెస్ట్ ఉద్దేశం ఇక్కడ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను అనవసరంగా తమ జేబు సంస్థలుగా వాడుకుంటున్నాయనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు ఈ కేసు ఏంటి, ఈ కేసులో మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? అభ్యంతరాలు ఏం కాదు, నిజం గెలిచింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇన్ని సంవత్సరాలుగా కూడా నేషనల్ హెరాల్డ్ కేసు అని చెప్పి ఏదైతే పత్రిక స్వాతంత్రం కోసము ప్రజల్ని చైతన్యపరచడానికి మొదలైనటువంటి నెహ్రూ గారు స్థాపించినటువంటి పత్రిక, స్వాతంత్రం తీసుకొని రావడంలో భారతదేశానికి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి పత్రిక, తర్వాత అది ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ జీతభత్యాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కంపెనీ యంగ్ ఇండియా అనేటటువంటి కంపెనీని తీసుకొని పోయి దానికి ఉంటున్నటువంటి లోన్లను కానీ వాళ్ళకు ఉంటున్నటువంటి కష్టాలను కానీ తీర్చడం జరిగింది. అయితే దానికి ఏదైతే ఏజేఎల్ అని చెప్పి అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అని చెప్పి ఉందో అక్కడ ఉంటున్నటువంటి కేవలం మీడియా వాళ్ళకు మాత్రమే లీజులకు ఇచ్చేటటువంటి ప్రాపర్టీలు తప్ప అది రియల్ ఎస్టేట్ చేయనీకనో దాంట్లోకి లాభాలు తీసుకోనీకనో లేకపోతే అక్కడ నుంచి జీతాలు తీసుకోనీకి కూడా అవకాశం లేనటువంటి దాంతో దాన్ని కాపాడడం జరిగింది. అంటే మనీ లాండరింగ్ జరిగింది అనేది బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. మనీ లాండరింగ్ జరిగిందా ఏమైనా? సింపుల్, నేను ఒకటే అడుగుతున్నా, ఏ బీజేపీ నేతనన్నా బజార్లకు వచ్చి ఇగో రాహుల్ గాంధీ గారి అకౌంట్లకి 10 రూపాయలు పోయినాయి, సోనియా గాంధీ గారి అకౌంట్లకు 10 రూపాయలు పోయినాయి, ఓరా గారి అకౌంట్లకి 10 రూపాయలు పోయినాయి, లేకపోతే మల్లికార్జున్ ఖర్గే గారు లాభపడ్డారు పలానా అమ్మిరు, ఒక్కటి చూపెట్టమనండి. ఇన్ని సంవత్సరాల్లో 13 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఒక్కటన్నా చూపెట్టండి. అవన్నీ ఏం లేవు కాబట్టి డొల్ల కేసు కాబట్టి మన కోర్టు కొట్టేసింది. అసలు ఎఫ్ఐఆర్ఏ లేకుండా ఇన్ని రోజులు ఈడీని అడ్డం పెట్టుకొని 50 గంటలు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని విచారణ పేరుతోటి మానసికంగా కించపరిచి వాళ్ళని మనోవేదనకి గురి చేసి ఈరోజు లాస్ట్కి వస్తే ఏమైంది అంటే ఒక ఎఫ్ఐఆర్ఏ లేదంటే ఈ కేసులో అనంటే ఇంతకు మించినటువంటి దగులుబాజీ పని ఇంకేమైనా ఉంటుందా? ఒక స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి విచారణ సంస్థ నాయకులు చిట్టీలలో పేర్లు రాసిస్తే వాళ్ళని విచారణకు పిలిచేటటువంటి స్థాయికి దిగజారింది అనంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏడిపోతుంది. మరీ ముఖ్యంగా ఈడీ అనేటటువంటిది ప్రతిపక్షాల మీద మాత్రమే ఎందుకు బాణం లెక్క ఎక్కువ పెడతా ఉన్నారు? 97% కేసులు ఈరోజు ప్రతిపక్ష నాయకుల మీద ఉన్నాయి. అధికారంలో ఉన్నోడు పైసలు తినే అవకాశం ఉంటుంది, వాళ్ళ మీద లేవు కేసులు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. అందులో ఎవరైతే బీజేపీ కండువాలు కప్పుకుంటారో వాళ్ళ మీద మాత్రం కేసులు డ్రాప్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ వెపనైజేషన్ ఆఫ్ స్వతంత్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ లాంటి వాటికి ఈరోజు ఎట్లాంటి ఆధారం లేకుండా నాయకులు రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని సతాయించినటువంటి తీరు తేటతెల్లమైంది. దాంట్లో డొల్లతనం ఉంది కాబట్టి ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈరోజు నిజం గెలిచింది. కానీ దీని వెనకాల ఉంటున్నటువంటి రాక్షస ఆనందం పొందినటువంటి బీజేపీ నేతలకి గట్టి గుణపాఠం కావాలని ప్రజలకు మొత్తం తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఇది మొత్తానికైతే ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఈడీ ఇన్ని రోజులు అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు గంటల కొద్దీ రాహుల్ గాంధీని అదేవిధంగా సోనియా గాంధీని విచారణకు పిలిచి వాళ్ళను హరాస్మెంట్ చేసిందని కాంగ్రెస్ ఆరోపణ.